నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. పెద్దపల్లి ఎంపీ వంశీ కృష్ణ సుడిగాలి పర్యటన. ప్రెస్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యేల ప్రెస్ మీట్. కారుణ్య పత్రాలు అందించిన జిఎం లలిత్. పేదింటి యువతికి విహెచ్ఆర్ ఆర్థిక సహాయము. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈరోజు సుడిగాలి పర్యటన చేశారు. సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో వాకింగ్ చేశారు. వాకర్స్తో మాట్లాడారు. స్థానిక ఓల్డ్ అశోక్ సెంటర్లో టిఫిన్స్ను చేసి అక్కడున్నటువంటి ప్రజలను వాళ్ళ కష్టాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్టీపీసీ అధికారులతో సమావేశమయ్యారు. రామగుండం రైల్వే స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోదావరికంలోని జ్యోతిరావు పూలే బాలుర హాస్టల్కు బెంచీలను బహుకరించారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఏరియా అధ్యక్షుడు బొంతల రాజేష్ను పరామర్శించారు. ఈయన వెంట ఆయన కార్యకర్తలు ఉన్నారు.
బ్యాక్ వెళ్ళిపోండి సైడ్ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం చేపట్టిన 4 పథకాలు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రతా కార్డులు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు అమల్లో భాగంగా లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా ఈరోజు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 31వ డివిజన్ పరిధిలోని గ్రామ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ అర్ణశ్రీ, మరో అడిషనల్ కలెక్టర్ వేణు, నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి, రామగుండం ఎంఆర్ఓ కుమారస్వామి, టీపీసీసీ సెక్రటరీ కాలువ లింగస్వామి, గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్, కార్పొరేటర్లు అడ్డాల స్వరూప రామస్వామి, ముస్తఫా, నాయకులు గడ్డం శేఖర్, నాయని ఓదేలు, కళ్యాణి సింహాచలం తదితరులు ఉన్నారు. సింగరేణిలో ఉద్యోగం ఓ వరమని ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ అన్నారు. ఈరోజు ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో మెడికల్ ఇన్వాల్యుయేషన్ చనిపోయిన ఎన్సీడబ్ల్యూ ఉద్యోగుల డిపెండెన్స్ 16 మందిలో 11 మంది పురుషులు, 6 మహిళలకు కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులను జీఎం చేతుల మీదుగా అధికారులు అందించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ త్వరితగతిన కారుణ్య నియామక ఉత్తర్వులు అందించడం జరుగుతున్నదన్నారు. మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న వారు వెంటనే అన్ఫిట్ అవ్వడం, ఆ వెంటనే వారి కుటుంబ సభ్యులతో డిపెండెంట్ కింద పోస్టింగ్ అందించడం త్వరితగతిన అవుతున్నదన్నారు. వీరికి ఆర్జీవన్ ఏరియాలో పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. అతి తక్కువ సమయంలో వీరికి పోస్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. జైన్ కాబోయి ఉద్యోగులు ఇప్పటి వరకు పరిస్థితులకు అనుకూలంగా పని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని, కంపెనీ పురోభివృద్ధికి పాటుపడాలని సూచించారు. సింగరేణి భవిష్యత్తు యువ ఉద్యోగుల చేతుల్లో ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా పనియే ప్రత్యక్ష దైవంగా భావించి తమ విధులకు హాజరు కావాలని, అదేవిధంగా ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన తల్లిదండ్రులను గౌరవించాలని జీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు గోపాల్ సింగ్, డి కిరణ్ బాబు, క్రాంతి, రంగు శ్రీనివాస్, డివి రావు, ఆంజనేయులు, ఆంజనేయ ప్రసాద్, రవీందర్ రెడ్డి, శ్రావణ్ కుమార్, హనుమంతరావు, రాజు, సంతోష్ తదితరులు ఉన్నారు. వచ్చే నెల 7న హైదరాబాద్లో తలపెట్టిన 1,00,000 డప్పులు 1000 గొంతుకల కార్యక్రమంలో భాగంగా రేపు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మందకృష్ణ మాదిగ పాల్గొనే సమీకరణ కోసం జరిగే ర్యాలీని పారిశ్రామిక ప్రాంతంలోని మాదిగ బాంధవులు విజయవంతం చేయాలని మాదిగ సంఘ నేతలు కోరారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో కాశీపేట లింగయ్య, కోటగిరి పాపయ్య మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఈ పులేందర్, పాముకుంట్ల భాస్కర్, పర్లపల్లి రవి, ధర్మేందర్, దాసరి ఎల్లయ్య తదితరులు ఉన్నారు. రేపు 22వ తారీఖు నాడు మందకృష్ణ మాదిగ పెద్దపల్లి ఉమ్మడి కరీంనగర్ పెద్దపల్లి జిల్లాలో రాబోతున్నాడు. ఇక్కడ నుంచి ఒక 200 దప్పులతోటి ఒక 1000 మందితోటి తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. దానికి మాదిగ సోదరులు, మాల సోదరులు కూడా మా తమ్ముళ్ళు లాంటి వాళ్ళు. ఈరోజు గోనె ప్రకాశ్రావు ఎలా అయితే మాకు మా జాతికి మద్దతు తెలిపిండో, ఇక్కడ ఉన్నటువంటి ఓసీ, బీసీలు, మైనార్టీలు అందరు కలిసి కూడా ఈ సమస్య న్యాయమైంది అని చెప్పని మాకు సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కోరుకుంటూ, ఏబిసిడి వర్గీకరణ మీద గడిచిన 30 సంవత్సరాల నుంచి అనేక పోరాటాలు చేసి సుప్రీంకోర్టులో 5 ధర్మాసనంలో కోర్టులో కేసు ఓడగొట్టినట్టు ఇప్పుడు కేసు మాకు అనుకూలంగా వచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వము పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రకటించినందుకు జరిగిన పరిణామాలన్నీ గమనిస్తే మాదిగ రిజర్వేషను దండోర ఏదైతుందో చేయని పని అంటూ లేదు, మొక్కని దేవుడు అంటూ లేడు. తెలంగాణ అయితే ఏ విధంగా తెలంగాణ కొరకు కేసు చంద్రశేఖరరావు గారు ఎన్ని పార్టీల దగ్గరికి పోయినరో, ఎంతమంది నాయకుల దగ్గరికి పోయినరో, అట్లనే మందకృష్ణ మాదిగ గారు
ఎక్కరాని గుడి లేదు, మొక్కరాని కాళ్ళు, అంత పని చేసి అందరి యొక్క ఆమోదం పొంది అన్ని కమిటీలు వర్గీకరణకు మద్దతు పలికిన అంతమంది పెద్దలు సపోర్ట్ చేసిన ఈ వర్గీకరణను కొంతమంది మాల సోదరులలో కొంతమంది ఇది పనిపెట్టుకొని దీన్ని ఖండించి ఇది కాకుండా చేయాలని రేపు మంత్రి పదవి కోసము మళ్ళందరూ నా ఎంబడి ఉన్నారని చూపించుకోవడం కోసము ఇదంతా చేస్తున్న కుట్ర ఇది. దీనికి వ్యతిరేకంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 దప్పులు 1000 గొంతులతో ప్రదర్శన చేయబోతున్నాం. అందులో భాగంగానే మందకృష్ణ మాదిగ గారు మొత్తం అన్ని జిల్లాలన్నీ కూడా తిరుక్కుంటూ మాదిగ సోదరులను, పాత్రికేయ మిత్రులను, కళాకారులను, అన్ని రంగాల పెద్దలను, అదేవిధంగా అన్ని కులాల పెద్దలను కలిసి మీ మద్దతు మాకు ఇవ్వాలని మద్దతు కూడగట్టడం కోసము రేపు పెద్దపల్లిలో 11 గంటలకు ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. కాబట్టి ఈ గోదావరి కనున్న మాదిగేతరులు, మాదిగ కులం సంబంధించిన అందరూ కూడా ఆ యొక్క ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం. ఈ నెల 24న మంచిర్యాల జిల్లాలో జరుగు ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర ఐక్యతా సభను జయప్రదం చేయండి POW జిల్లా ఉపాధ్యక్షురాలు డి బుచ్చమ్మ పిలుపునిచ్చారు. ఈరోజు గోదావరిఖని IF2 కార్యాలయం వద్ద ప్రగతిశీల మహిళా సంఘం ఐక్యతా సభను విజయవంతం చేయాలని కోరుతూ ఏర్పాటు చేసిన రూపొందించిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బుచ్చమ్మ మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం అర్ధశతాబ్ది ఉత్సవాల సందర్భంగానే భావ సారూప్యత కలిగిన మహిళా సంస్థలన్నీ ఒకే తాటి మీదికి తీసుకురావాలని అభిప్రాయం బలంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ స్ఫూర్తితో ఈ నెల 24న మంచిర్యాల పట్టణంలో 2 రాష్ట్ర కమిటీలుగా ఉన్న ప్రగతిశీల మహిళా సంఘం ఒకటిగా ఐక్యతం కాబోతున్నాయని, ఈ సందర్భంగా మంచిర్యాలలో మహిళా ప్రదర్శన ఐక్యతా సభ ఉంటుందని, మహిళలు పెద్ద ఎత్తున కదిలి రావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కోశాధికారి ఈ మంగ, నాయకురాళ్లు బండ పద్మ, కుందారపు శారద, పి సమ్మక్క, రాధక్క తదితరులు ఉన్నారు. రామగుండం నగరపాలకంలోని 28వ డివిజన్లోని వినాభనగర్కు చెందిన నిరుపేద ముస్లిం యువతి వివాహం సందర్భంగా స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ నాయకుల అభ్యర్థన మేరకు విహెచ్ఆర్ ఫౌండేషన్ ఫౌండర్, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు హరీష్ రెడ్డి తన విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా ఈ యువతి వివాహానికి 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ ఆర్థిక సహాయాన్ని కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ తస్లీమా బాను జాయిద్ పాషా, ముస్లిం వెల్ఫేర్ ఆర్గనైజేషన్ అధ్యక్షుడు షేక్ హజీ అలీ, డివిజన్ అధ్యక్షుడు కొండ సురేష్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పోయిల రవి, పోలాడి శ్రీనివాసరావు, హుస్సేన్, మునవర్, వంశీకృష్ణ, షఫీఖాన్, మెయిన్ ఫారూక్ తదితరులు ఉన్నారు. నసీం బేగం గారి వివాహం రేపు ఉన్నది. దానికి సందర్భంగా రాష్ట్ర నాయకులు మన పియాల హరీష్ రెడ్డి అన్న గారికి దృష్టికి తీసుకెళ్లగా అన్నగారు వెంటనే స్పందించి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడైనా ఎల్లవేళలా ముందుంటానని అన్నగారు ఎంతో గొప్ప మనసుతో ఆలోచించి ఇవాళ 20 రూపాయలు వాళ్ళ విహెచ్ఆర్ ఫౌండేషన్ ద్వారా 20,000 రూపాయలు వాళ్ళ ఈ పెళ్లి కూతురు అఫ్జల్ గారి అమ్మాయికి ఇవ్వడం చాలా ఎంతో గొప్ప విషయము. మరి అలాగే ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాలు ఎందరో చేయడానికి ముందుకు రావాలని కోరుకుంటున్నాం. किसी की शादी में दिए हैं, मैं उनको बड़े दिल से बहुत उनको मैं मुबारकबाद देता हूँ, शुक्रिया अदा करता हूँ मुस्लिम वाले की तरफ से, मुस्लिम वेलफेयर ऑर्गेनाइजेशन की तरफ से भी। और क्या है बोले तो आजकल गरीब बच्चों की शादियां होना बहुत मुश्किल है, और ऐसा कि ऐसा हम सब मिलके गरीब बच्चों की शादियों में हम सब मदद करें तो आज हमारे गरीब बच्चे ऐसो की घर पे नहीं रहेंगे, और ऐसो की शादी ब्याह करे सरकार हम रहेगा हम मिलके। और बहुत స్థానిక 28వ డివిజన్లోని నిరుపేద మైనార్టీ యువతికి ఈరోజు వాల్య హరీష్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో విహెచ్ఆర్ ఫౌండేషన్ తరఫున అన్నగారికి విన్నవించుకోవడం జరిగింది. అన్న, ఇది మా డివిజన్లో ఈరోజు 23 రోజు పెళ్లి ఉందన్న అని చెప్పి వివరించిన వెంటనే అన్నగారు స్పందించారు. స్పందించిన వెంటనే కంపల్సరీ చేద్దామని చెప్పేసి 20,000 రూపీస్ అమౌంట్ అక్కడ నుంచి వాళ్ళ హరీష్ రెడ్డి అన్న గారు పంపించడం జరిగింది. దానికి అన్నగారికి మా బీఆర్ఎస్ పార్టీ 20 తరఫు నుంచి, మా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా డివిజన్ తరఫు నుంచి ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాం. మీరు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ
ఎంతో మీరు ముందుకు నడిపి మమ్మల్ని ఇంకా ముందుకు జరపాలని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి మీరు సహకరించినందుకు ప్రత్యేక మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాలే హరీశ్రెడ్డి గారి నాయకత్వంలో 20,000 రూపాయలు ఈ రోజు మహిళలకు అందించడం జరుగుతుంది. కొందరంటే కొందరు కుతంత్రంతో గూడు పుటానీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో తలపెట్టిన ఏబిసిడి వర్గీకరణ అమలుకు అడ్డంకి పడుతుందని, డబ్బుతో అధికారాన్ని అనుభవిస్తున్న ఆ ముగ్గురు వల్ల ఈ కుట్ర జరుగుతుందని మాజీ ఎమ్మెల్యేలు గోనె ప్రకాశ్రావు, కాశీపేట లింగయ్య ఆరోపించారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఏబిసిడి వర్గీకరణ ఎన్నిసార్లు ఎన్ని కమిటీలు ఎంతమంది ఒప్పుకున్నా వర్గీకరణం చేయకుండా అనేక శక్తులు అడ్డుకోవడం జరుగుతుంది. చివరకు ఎన్డీఏ గవర్నమెంటు అఫిడవిట్ ఇచ్చి భారత ప్రభుత్వము అఫిడవిట్ ఇస్తే సుప్రీంకోర్టులో కేసులో 7 అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో జడ్జెస్ అందరూ కూడా 7లో 6. ఇది న్యాయమైన కోరిక. ఎవరు ఎంత జనాభా ఉన్నారో అంత జనాభా వాళ్లకు రిజర్వేషన్ కల్పించాల్సిందే అని సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆయా రాష్ట్రాలకు చేసుకునే అధికారం ఉన్నది కనుక యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ ఏబిసిడి వర్గీకరణ చేయాల్సిందేనని చెప్పడంతో గౌరవనీయులు మన తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా స్పాంటేనియస్గా స్పందించి మేము వెంబడే చేస్తాము దీన్ని అని మాట ఇవ్వడం జరిగింది పత్రికాముఖంగా. కానీ ఇప్పుడు తాత్సారం జరుగుతుంది. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వము తాత్సారం చేస్తుంది. దానికి అనేక కారణాలు ఉండవచ్చు కాక కాంగ్రెస్ పార్టీ ఏబిసిడి వర్గీకరణ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే పెట్టింది. దాన్ని అమలు చేయకుండా అందులో ఉన్న నాయకులే కొంతమంది అడ్డుపడుతుండగా అయినా రేవంత్ రెడ్డి గారు నేను చేయాల్సిందేనని పట్టుదలతో ఉన్నప్పటికీ అఖిల భారత కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ గారు బాబు కాంగ్రెస్ పార్టీ తీర్మానం చేసింది బరాబరే కానీ మేము ఎప్పుడు చేయాలనేది మేము అప్రాప్రియేట్ టైం అప్రాప్రియేట్ డెసిషన్ వీ విల్ టేక్ ఆఫ్టర్ దట్ నువ్వు ముంగడి పోవాలని చెప్పడం జరిగింది. ఇది కాంగ్రెస్ యొక్క మేము ఎవరికి వ్యతిరేకం కాదు. మా జనాభా తమాషగా మాకు ఉండవలసిన జనాభాలో మాకు రావాల్సిన హక్కులు మాకు రావాల్సిందిగా కొట్లాడడం కోసం మేము మన ఏబిసిడి వర్గీకరణ కావాలంటున్నాం. ఉదాహరణకి మన రామగుండం నియోజకవర్గంలో 2011 సెన్సెస్ ప్రకారంగా మాదిగలు 26,544 ఉన్నారు. దీనికో ప్లస్ 10% వేసుకోరు. మాలలు 23,770 ఉన్నారు. ఇంకా ఎస్సీ అదర్స్ ఉన్నారు 1,651. అంటే బయలులు కావచ్చు, నేతగానులు కావచ్చు, ఇంకోలు కావచ్చు, పంబాలలు. ఏదైతుందో 94లో జూలై 7కు ఒక కుగ్రామంలో మందకృష్ణ గారు యాక్చువల్గా వరంగల్, అతను మావోయిస్టు పార్టీతో అనుబంధంగా ఉండే పోలీసుతో ఇబ్బందులు పడి అప్పటి పురుషోత్తమ గారు వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న కాలంలో షూట్ అండ్ సైట్ ఆల్మోస్ట్ ఆగుతుంది. సో అప్పుడు రక్షించిన తర్వాత ఇక్కడ ఉంటే ఇబ్బందులు అవుతాయని ఆంధ్రాకి వెళ్ళాడు. స్టార్టింగ్ ప్రకాశం జిల్లాలో 22-23 మందితో స్టార్ట్ చేశాడు. జూలై 7th 94 అట్లా 2 సంవత్సరాలు మొత్తం దాదాపు 23 జిల్లాలు ఉమ్మడి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ అంతా తిరిగారు. ఎక్కడ ప్రెస్ కానీ గిస్ కానీ పోవడం జరగలేదు. ఒక విశ్వరూప్ అంటే ఒక పెద్ద గర్జన మాదిగ దండోరాని ఎంఆర్పిఎస్ చేసేసి 96 జూలై డేట్ జ్ఞాపకలేదు. హిస్టారికల్ మీటింగ్ నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో జామ్ ప్యాక్ ఒక 80,000 అయితే జామ్ ప్యాక్ అవుతుంది. ఇది ఎంటైర్ అసెంబ్లీ ట్యాంక్ బండ్ తర్వాత హ్యాబిట్స్ మొత్తం రోడ్స్ బ్లాక్ అయ్యి అక్కడ 80,000 ఉంటే
బయట ఒక 1.5 lakh 2.5 lakh హిస్టారికల్ అయింది. అప్పటి వరకు మాదిగా అంటేనే చట్టం ఉంది, మాది కూడా అంటే ఏదైతుందో నాన్ అవైలబుల్ ఉంది. అటువంటిది గర్వంగా ప్రతి వ్యక్తి ఏదైతుందో మాదిగ దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు మాదిగా అని పెట్టుకోవడం జరుగుతుంది. మంచి నేను పేర్లు చెప్పదలుచుకోలే, రాష్ట్ర స్థాయిలో ఉన్న మంత్రులు చేసిన వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు కూడా ఏదైతుందో మాదిగా అని చెప్పుకోవడానికి ఏదైతుందో గర్వపడుతున్నట్లే స్థానికంగా జడ్పీటీసీలు, ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు అది మాదిగా అనేది ఒక గర్వంగా, అంటే మేము వీఆర్ మాదిగా. దాని తర్వాత ఏమైంది, 97లో ఒక కమిషన్ ఇచ్చారు చంద్రబాబు గారు, రామచంద్రరాజు గారితో ఒక ఏకసభ్య కమిషన్ ఇచ్చారు. కమిషన్ రాష్ట్రం అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ లో ఏముందంటే, స్వాతంత్రం వచ్చిన వారికి వచ్చినప్పటి నుంచి 47 నుంచి 97 వరకు ఉద్యోగ అవకాశాలు ఏదైతుందో 18,000 మాత్రమే మాదిగ తెగకు వచ్చినాయి. 72,000 ఉద్యోగాలు 90,000లో 18 మాదిగా, 82,000 ఏదైతుందో మాలకు వచ్చినాయి. 82 ప్లస్ 18 అంటే 1 lakh 72 మర్చిపోయింది 72. దాని తర్వాత ఏదైతుందో కేటగిరైజేషన్ చేస్తా అనుకున్నప్పుడు పివి రావు గారు, అప్పుడు ప్రభాకర్ రావు గారు లేకుండే తర్వాత ఎమ్మెల్సీకి పిలిచారు. అతను మాల మహారాణని ఆల్ ఇండియా పెట్టి కోర్టుకు పోవడం జరిగింది. కోర్టులో 351 ఆర్టికల్ ప్రకారము రాష్ట్రానికి హక్కులు లేవు ఏబిసిడి కేటగిరీ చేసింది అనేది 5 జడ్జి 5 men జడ్జి ఏదైతుందో తీర్పు ఇవ్వడం జరిగింది. తర్వాత 99 నవంబర్లో ముఖ్యమంత్రిగా రెండవసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 95 మన 99 కేంద్రంలో 98లో వాజ్పేయి గవర్నమెంట్, మధ్యంతర ఎన్నికలు వచ్చి మళ్లీ వాజ్పేయి గవర్నమెంట్. 98 ఎన్నికల తర్వాత వాజ్పేయి గవర్నమెంట్ లో అవుట్ సైడ్ సపోర్ట్ చేశాడు. 99లో కూడా ఒక స్పీకర్ తీసుకోవడం జరిగింది. బాలయోగి గారు ఒక దళితునికి ఏదైతుందో స్పీకర్ ఇప్పించాడు టీడీపీ మంత్రులు తీసుకొని. 96, 98లో మరి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్, దేవగౌడ గుజరాల్ గవర్నమెంట్ లో 6 మంత్రులు, దాంట్లో ఎర్రం నాయుడు, వేణుగోపాల్చారి వీళ్ళంతా అనుకోండి. బట్ బీజేపీలో లేదు. అప్పుడు ఏమైందంటే 99లో వాజ్పేయి గారితో చేసి ఒక ఆర్డినెన్స్, రాష్ట్రపతి ద్వారా ఆర్డినెన్స్ తెచ్చేదైతుందో ఏబిసిడి కేటగిరీషన్ అయితే ఇక్కడ స్టార్ట్ చేశారు. 99 నవంబర్ టు 2004 ఎన్నికల ముందు వరకు, నేను అనుకుంటా 2003, దాదాపు 4 సంవత్సరాల పాటు. 4 సంవత్సరాల్లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 18,000 ఉద్యోగాలు వస్తే 23,000 ఉద్యోగాలు ఓన్లీ 4 years లో వచ్చినాయి. 50 సంవత్సరాలు వచ్చినాయన్ని 18,000 మాత్రమే. అలాగే చంద్రబాబు గారు 98లో మాదిగలకు అన్యాయం జరుగుతుందని పెద్దపల్లిలో సుగుణ కుమార్ గారికి ఇచ్చారు. అంతకుముందు మీకు తెలుసు, రామారావు గారు 91లో దేవయ్య, 96 చంద్రబాబు గారు దేవయ్య. బట్ సుగుణ కుమార్ గారికి ఎప్పుడు ఇచ్చాడు చంద్రబాబు గారు? 98లో వెంకటస్వామి గారు ఓడిపోయారు. 99లో గెలిచింది. 2004లో పోయింది అనుకోండి, మళ్ళీ వెంకటస్వామి గారు గెలిచారు. సిద్దిపేటలో రాజయ్య అని, కరీంనగర్ వెదిరా, అతను మెదక్లో ఆందోళన చేయనికంటే ఫైనాన్స్ మినిస్టర్ ఉండే రామారావు హయాంలో, వారు మాదిగా, వారిని నేను అనుకుంటే జడ్జి కూడా చేశారు, వారు డిస్ట్రిక్ట్ జడ్జి. వారు ఏదైతుందో సిద్దిపేట ఎంపీ జగన్నాథం గారు కానీ మొన్ననే చనిపోయాడు, మంద జగన్నాథం 4 సార్లు ఎంపీ అయ్యాడు. ఆయన నాగర్ కర్నూలు. 6 లోకసభలో 3 మాదిగలకు ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఇది అమలు చేస్తే చివరికి ఏదైతుందో కొంత లాబీ, నేను పేర్లు చెప్పదలుచుకోలే, పెద్దలు చనిపోయారు, వాళ్ళ గురించి మాట్లాడడం బాగుండదు, వ్యతిరేకంగా గూడ పుటాన్ని చేసేది అవుతుందో కోర్టులో అగెనిస్ట్ ఇది రాష్ట్రాలకు ఏబిసిడి కేటగిరీషన్ రాదు, అదే 5 జడ్జి ఏదైతుందో ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 2004 తర్వాత ఎప్పుడు వచ్చింది? మొన్న ఆగస్టు అంటే 25 కదా, 24 అంటే దాదాపు 20 సంవత్సరాల తర్వాత పోరాటం తర్వాత ఫుల్ బెంచ్, 7 సభ్యుల ఫుల్ బెంచ్, 7లో దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉన్నాడు. ఒక జడ్జి విభేదించిండు, 6 పర్ఫెక్ట్ గా. తర్వాత దాన్ని మీరు కూడా రివ్యూ చేసినప్పుడు ఆ జడ్జి కూడా ఈ 6 వాళ్ళు ఏదైతే చేశారో దాన్ని అతను కూడా ఎవరైతే అపోజ్ చేశాడో, అపోజ్ అంటే ఆటోమేటిక్ గా ఇంప్లిమెంట్ చేయండి, అతను కూడా మళ్ళీ ఏదైతుందో దానికి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇది సమంజసమే ఏబిసిడి కేటగిరీ. ఇది రాష్ట్రాల పరిధిలో ఉంటది, కేంద్రానికి సంబంధం లేదు. అన్న చెప్పినట్టుగా ఎప్పుడు ఏంది అనేది అది రాష్ట్రానికి వదిలిపెట్టారు. ఈ టైం బాండ్ లోపల చేయమని త్వరలో అని చెప్పారు. అది అక్కడ ఒక క్లిక్ అయిపోయింది. తో ఎప్పుడైతే తీర్పు వచ్చిందో ఇక్కడ అసెంబ్లీ నడుస్తున్నది తెలంగాణలో, రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ స్పందించారు. ఏ రాష్ట్రం అంటే 29 రాష్ట్రాలు అందరికంటే మొదటి వ్యక్తిగా నేను ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పాను. దాని తర్వాత కొంతమంది పెద్దలు
గతంలో నిగూఢంగా ఉండి ఇప్పుడు బయటకు వచ్చాడు. వివేక్ అన్న మాజీ ఎంపీ, వాళ్ళ కొడుకు మన ఇప్పుడు ఎమ్మెల్యే అనుకోండి, కొడుకు ఎంపీ వినోద్ బహిరంగ వేదిక మీద వచ్చి ఒక బల ప్రదర్శన చేసి మేము అడ్డుకుంటాం. అలా కాంగ్రెస్ మేనిఫెస్టోలో 2014 పెట్టింది, 18లో పెట్టింది, 23లో పెట్టింది. బహిరంగ సభలో రాహుల్ గాంధీ గారు మహబూబ్ నగర్ సభలో మేము అధికారం రావడం ఖాయము, ఏబిసిడి కేటగిరీ చేస్తామని చెప్పిండు అక్కడ. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలకు బలం, అక్కడ మాదిగ పాపులేషన్ నల్గొండ, తెలంగాణ అంతా మాదిగానే. మీకు దాదాపు నేను అనుకుంటున్నా నియర్ అబౌట్ 9% ఉంటుంది. మనవాడు చెప్పలేదు. రేపు 30 సంవత్సరాల పోరాటం తర్వాత ఇవాళ తీర్పు వస్తే మిమ్మల్ని తప్పు పట్టలేదు. జనాభా ప్రాతిపదిక ఏదుందో ఆ ప్రకారంగా అంటుండు. ఈ దీంట్లో 59 తెగల్ని ఎవరి వృత్తులు వాళ్ళే. మాల వృత్తి సుంకరి నీరెట్టు ఉంటారు. వీళ్ళు ఏదైతుందో పశువులు అచ్చు కట్టడము, పెండలు ఇయడము, నేతకాని వ్యవసాయదారులు, డెక్కలు ఉంది, చుంచు ఉంది, బైండ్లు ఉంది. 59 కులాల్లో 59 వృత్తులు వేరే. ఇలా బీసీలో 130 కులాలు, 130కి ఏబిసిడి కేటగిరీషన్ ఉందా లేదా? ఎవరు వృత్తులు వాళ్ళకు ఉన్నాయి. అలాగే దీంట్లో కూడా ఈ రోజు గ్రామాలకు ఇప్పుడు మీరు కావాలంటే నేను ఇప్పుడు ఇమ్మీడియట్ గా మనం పోదాము. రేపా మీరు ఏదైనా టైం చెప్పండి. మా గ్రామానికి మాదిగా ఇల్లు వేరు, మాల ఇల్లు, మన నేతగాని ఇల్లు వేరు. మాల అంటే మన్నెప్పి అంటారు, మన్నెప్పి వాళ్ళ ఇల్లు వేరు. ఇప్పుడు 70-80 ఏళ్ళు ముట్టుకుంటే ఇప్పుడు కూడా ముట్టుకోరు, పిల్లలు ఇచ్చుకోరు, బాయిలు వేరే. అరే మేము ముట్టుకుంటే 66-67, నేను ఏజ్ ఆఫ్ జస్ట్ 16 years. మా దగ్గర ఒక తను పంబాలైన ఉండే రాజయ్య అని, నేను దొరసానితో చెప్తాను స్నానం చేయాలి దొర అంటుండే. ఆయన పంబాలైన అంటే ఏదైతుందో మాదిగ కాదు, మన దగ్గర మాదిగ పాలేరు ఉండేది. అయితే ముట్టుకుంటే ఏదైతుందో వాళ్ళు మాల కింద వస్తారు. మాల అంటే వాళ్ళకు తెగ అనుకోండి, అది మాల కింద కౌంట్ అవుతుంది. ఆ విధంగా ఉంది. మొన్న ఒక 5 ఏళ్ల కింద మూలసాల రాజిరెడ్డి గారు అని మార్కెట్ చైర్మన్, 4 సార్లు సర్పంచ్, మూలసాల బిగ్ విలేజ్ పెద్దపల్లి సెగ్మెంట్ పక్కకు వస్తారు. ఆయన భార్య చనిపోతే ఆయన కొడుకు ఇక్కడనే ఎన్టీపీసీలు చేసిండు. వాళ్ళు తిండికి పెడితే నేను ఆ రోజు అటెండ్ అయ్యాను 12వ రోజు. సార్ మేము ఈ బల్ల వేసి డిషెస్ పెట్టిండు, మీకు ఒక బ్యాచ్ అని. మేము లేదు సార్, మాకు సపరేట్ కావాలంటే కింద కూర్చుంటాం, మేము ఈ బల్ల దీంట్లో వేసుకుని తినమని చెప్పింది టేబుల్ మీద. ఇది ఫ్యాక్ట్. ఈ ఊరికి ఇప్పుడే మీకు రాజిరెడ్డి గారితో నేను లైవ్ లో మాట్లాడిస్తాను. ఆ ఊరు సుధాకర్ రెడ్డి అని మండల్ టీసీ ఎంపీపీ వైస్ ప్రెసిడెంట్ ఉండే పెద్దపల్లి. ఈ రోజు గ్రామాల్లో అటువంటి పరిస్థితి ఉంది. అటువంటిది వాళ్ళు మీ హక్కును హరించలేదు ఇంతకాలం. మర్చిపోయినా 99లో ఏదైతే కమిషన్ రామచంద్రరాజు గారు రిపోర్ట్ ఇచ్చిందో ఆ రోజు 39 ఎమ్మెల్యేలు ఉంటే 39లో 30 మాలలు, మాదిగల 9 మాత్రమే. లోకసభలో 6 ఉంటే 5 మాల, 1 మాదిగ నంద్యాల. అది ఎప్పుడు వచ్చింది నంద్యాల? వెంకటస్వామి గారు 77లో సిద్దిపేట, ఇక్కడ మనకి 89లో ఇక్కడ నుంచి 89, 91, 96, 2004 4 సార్లు. మొదలు సిద్దిపేట 62, 67, 71, 67, 71, 77. కేంద్ర మంత్రి అక్కడ కేంద్రంలో పోయిన తర్వాత రాష్ట్రంలో మంత్రి ఎంపీ రాజీనామా చేసిండు, ఎమ్మెల్సీ అయ్యిండు. అయితే ఆ సీటు వేకెన్సీ వచ్చింది, బై ఎలక్షన్ వస్తే నంద్యాల. అప్పటి నుంచి 1 మాదిగా. తో ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ, బ్యాంక్ లోన్లు కానీ, పరిశ్రమలు కానీ అన్ని వాళ్ళే లాభం జరుగుతుంది. ఈ రోజు ఒక అత్యున్నత న్యాయస్థానం, పార్టీ లైను, ముఖ్యమంత్రి. ఇలా ముఖ్యమంత్రిని కాదంటున్నావు, పార్టీ అధినేతను కాదంటున్నావు. ఈ రోజు ఏదైతుందో డబ్బులు అహంకారంతో ఏదైతుందో ప్రదర్శన చేసి నేను దీన్ని అడ్డుకుంటా అంటే ఎట్లా అడ్డుకుంటావాను? హరిహరాదులు వచ్చిన నేను అనుకుంటున్నా ఈ 7th తర్వాత మనలో ఒక విప్లవం ఢిల్లీ లెవెల్లో జరగబోతుంది. ఖచ్చితంగా 2 నెలల 3 నెలల దీన్ని ఎవరు ఆపలేరు. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయవలసిందే. ఈ రోజు 29 రాష్ట్రాల కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలు ఉంది. దాంట్లో ముఖ్యంగా ఈ రోజు ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కర్ణాటక కంటే ఇవాళ మహారాష్ట్ర కంటే ఈవెన్ ఎనీ ఆఫ్ ఢిల్లీ అయితే చిన్న స్టేట్ అనుకోండి, పొటెన్షియల్ ఫైనాన్షియల్ ఇవాళ పార్టీకి ఏ పార్టీకి ఫీడ్ చేయాలన్నా తెలంగాణ. ఈ రోజు మీకు బీఆర్ఎస్ తెలుసు, దేశంలో ఎవరికి ఫ్లైట్ లేదు. ఫ్లైట్ 1000 కోట్ల నిధి జాతీయ పార్టీ బీజేపీ తర్వాత కాంగ్రెస్ అన్ని పార్టీల కంటే ఎక్కువ నిధి ఫండ్ వచ్చింది ఎవరికి? వాళ్ళకు ఎలక్ట్రోల్ బాండ్స్ 1000 రూపాయలు వైట్ మనీ అది. ఇక వేరే సంగతి 1000 కోట్ల సంగతి వేరే అనుకోండి. ఎన్ని కోట్లు ఖర్చు చేసిందనేది మీ అందరికి మా అందరికి అన్ని తెలుసు. 20 కోట్ల రూపాయలు ఏదైతుందో మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్ 20 crores ఒక క్యాండిడేట్కు. కొంత గెలిచే అవకాశం ఉందంటే, ఇంకెక్కువ టైట్ ఉందంటే, ఓడిపోతుందంటే 20కి ఖతం చేసి. అటువంటిది ఈ రోజు ఏదైతుందో అడ్డుకోవడం పద్ధతి కాదు. రేపు మందకృష్ణ గారు మీరు అన్నట్టుగా ప్రిపరేషన్ కోసం వాళ్ళంతా ఇంకా దండోరా వాళ్ళు కూడా అక్కడ కూర్చున్నారు. దాని తర్వాత చెప్తారు అనుకోండి. ఇది న్యాయమైంది. 96 నుంచి నేను దీనికి మద్దతు చేస్తున్నాను. పైరు చేసిన
ఎక్కడన్నా ఒక్కటి మచ్చుకైనా ఏ నాయకుని దగ్గర చూపెట్టదంటే ఆత్మహత్య అంటే ధైర్యం లేదు నాకు. లీవ్ దిస్ కంట్రీ. ఎవరైనా కానీ, నాకు మిత్రులు కానీ శత్రువులు కానీ, దయచేసి ఈ కాజుకి ఏదైతుందో ఇది న్యాయమైన కోరిక. గోదావరికని ఎలక్ట్రానిక్ ప్రింట్ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. దీన్ని ఆషామాషిగా తీయకుండా ఈ జాతికి ఏదైతుందో, అన్యాయమైన జాతికి ఏదైతుందో, స్వాతంత్రం వచ్చిన కానించి వీళ్ళకి ఏదైతుందో మద్దతు పలుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా 7 సభ నా భూతో నా భవిష్యత్తు ప్లస్ రేపటి పెద్దపిల్ల కూడా. నిన్న వరంగల్లో దాదాపు నేను అనుకుంటున్న ఒక 2000 డబ్బులు జస్ట్ సన్నాహ కమిటీ, 3 గంటల ప్రదర్శన, ఒక ర్యాలీ 1000 స్తంభాల గుడి నుంచి అంబేద్కర్ ఇది హన్మకొండ చౌరస్తా దగ్గర దాదాపు ఒక 4-5 వేల మంది, 7,000 మంది వచ్చింది. డప్పులే ఒక 2,000 వచ్చింది. లేడీస్ డప్పులన్నా. సో దీనికి ఏదైతుందో మద్దతు పలకాలని పర్సనల్గా రిక్వెస్ట్ చేసుకుంటే. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.